ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ఇందుకోసం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్ ఈ పోస్టులకు ఆమోదం తెలిపినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం శోచనీయమన్నారు. డీవైఎఫ్ఐ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన 2260 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కు కేబినెట్ లో ఆమోదముద్ర వేశారని, కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. తక్షణమే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు ఉన్నారని, ప్రతి 10 మందికి ఒకటి చొప్పున 8,000 మందికి పైగా ఉపాధ్యాయులు అవసరం ఉంటుందన్నారు. అనేక మంది లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక శిక్షణ పొందారన్నారు. స్పెషల్ డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 80,000 మందికి పైగా ఒక ప్రత్యేక తరగతి సంబంధించినటువంటి పిల్లలకు చదువు చెప్పేటువంటి నిరుద్యోగులు ఈరోజు ఆందోళన చేస్తున్నాము. స్పెషల్ డిఎస్సి మీద ఇప్పటికే 2019 నుంచి ఇప్పటిదాకా అనేక మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చేసింది. దాదాపు ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ కూడా దాదాపు 2260 పోస్టులకు ఆమోదం కూడా తెలిపింది. కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్లో మట్టుకు భర్తీ చేయడానికి ఇంకా ప్రభుత్వం చొరవ చూడడం లేదు. అందుకనే తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్, స్పెషల్ డిఎస్సి ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్. దీన్ని 100% రిక్రూట్మెంట్ డైరెక్ట్గా చేయాలనేటువంటిది మా రెండో డిమాండ్. ఎంచేతంటే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ లేదా జనరల్గా నోటిఫికేషను నిరుద్యోగులకు ఇవ్వాలి. అందుకనే మేము అడుగుతుంది, నిజంగా అంతకుముందు ఎవరైతే ఆర్పీ దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళకి ఏదైనా మీరు గౌరవ వేతనం ఇస్తారా, మాకు అభ్యంతరం లేదు. లేదా వాళ్ళకి ఇంకొంచెం వేతనం పెంచినా మాకు అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగులను పొట్టగొట్టి ఏదైతే ఉందో దాన్ని అది కరెక్ట్ కాదు. అన్నిటి పోస్ట్ అన్నిటి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% చేయాలనేటువంటిది మా రెండో డిమాండు. అట్లాగే గతంలో ఏదైతే వయోపరిమితి ఉందో పాత ఏజ్, దాని ప్రకారమే ఈరోజు ఆ వయోపరిమితి సడలింపు ఇవ్వాలి. గతంలో ఎలా తీసుకున్నారో ఆ పద్ధతిలోనే తీసుకోవాలనేటువంటిది మా మూడో డిమాండు. ఈ డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఈ స్పెషల్ డిఎస్సి మీద ఇప్పుడు వాస్తవానికి మిగతా వాళ్ళకల్లా చాలా అన్యాయమైనటువంటి వాళ్ళు, ఈరోజు చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఈరోజు రాష్ట్రంలో అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళకి చాలా అవసరం విద్య. అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళకి విద్య అవసరం అంటే ఈ పోస్టు భర్తీ చేయాలా, ఈ పోస్టులను భర్తీ చేసి ఆ రకంగా వాళ్ళకి అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కనుక ఇట్లా సంబంధించి ఆర్టీ 2009 యాక్ట్ ప్రకారం మాట్లాడితే ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి, అది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళై ఉండాలి. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఐఆర్టీలు అని చెప్పి చూపించి వాళ్ళకే పర్మనెంట్ చేసే విధంగా చూస్తుంది. కాకపోతే గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఆల్రెడీ 2021 గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్పిందంటే రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులు మొత్తం అందరూ కలిసి 86,000కు పైగా ఉన్నారు. బట్ దానికి ఆ ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే ఆ విద్యార్థి రేషియో తీసుకుంటే 6,880 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి 1B వాళ్ళకంటే స్పెషల్ ఎడ్యుకేటివ్ వాళ్ళకి తీయాలి. 1,675 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి 2B వాళ్ళకంటే స్పెషల్ బీఈడీ వాళ్ళకి చేసిన వాళ్ళకి తీయాలి. కానీ గవర్నమెంట్ ఇంతవరకు దీని మీద నిర్లక్ష్యం చేసుకుంటే ఈ సంవత్సరం వరకు తీసుకుంటూ వచ్చింది. మేము రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత వారు చెప్పిన మాట ఏమిటంటే, మీకు ఈ జనరల్ డిఎస్సి అయిన వెంటనే స్పెషల్ ఎడ్యుకేషన్ మీద స్పెషల్ డిఎస్సి అంటే CWSN, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్. స్పెషల్ డిఎస్సి అంటే ఇక్కడ గిరిజన విద్యార్థులకు కూడా వస్తుంది స్పెషల్ డిఎస్సి. అది కాదు మాకు కావాల్సింది. ఏంటి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు బోధించుటకు. అంటే రాష్ట్రం మొత్తం మీద దివ్యాంగ విద్యార్థులు ఎట్లాంటి వాళ్ళు 86,000 మంది ఉన్నారు. వీళ్ళ కోసం మేము ప్రత్యేకించి RPWD 2016 యాక్ట్ ప్రకారం 21 మంది డిజేబిలిటీస్ ఉంటే ఆ డిజేబిలిటీస్ మీద మేము కోర్స్ చేయడం జరిగింది. లక్షలు ఖర్చు పెట్టి కోర్స్ చేసాం ఈ విద్యార్థులు బోధించడానికి. జనరల్లో పిల్లలకి ఎవరైనా సరే విద్య బోధిస్తారు, అది కామనం. బట్ మేమేంటంటే ఇలాంటి పిల్లలకి బోధించాలని చెప్పి మేము 2016 నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం. ఇంతవరకు ఒక్క పోస్టు శాంక్షన్ చేయలేదు. కాకపోతే సుప్రీంకోర్టు తరపు నుంచి 2,260 పోస్టులు క్యాబినెట్లో 2025 ఏప్రిల్లో ఆమోదం తెలపడం జరిగింది.
ఈ ఆమోదం తెలిపిన తర్వాత క్యాబినెట్ ఆమోదం తెలిపాక 1 మంత్ లోపు కంపల్సరిగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి